కొరియన్ కనకరాజు వరకు వస్తే అసలు సినిమా కథ మీకు చెప్పినప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యారండి? పూర్తి కథ చెప్పాడా మీకు గాంధీ గారు? నేను ఎప్పుడు ఏ కథ వినాను, ఎప్పుడు ఏ కథ సినిమా చూసి ఏమనిపించింది? సినిమా చూసాక నాకు ఈ విధంగా మలుచుకొచ్చారా, దీన్ని ఇలాగా చేశారా అని అనుకున్నాను అంతే. నైస్ నైస్, బాగా నాకు చాలా హాయిగా అనిపించింది. అదేలేండి. చిరంజీవి గారి సినిమా మిస్ అయినా చిరంజీవి గారి అబ్బాయితో మాత్రం మీరు వరుణ్ తేజ్ చేయగలిగారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి సార్. చెప్పండి. అంటే నా వరకు నా ఫీలింగే, అదేలేండి. నేనెవరో తెలియదు ఆయనకి, కానీ అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి నా పట్ల చూపించినటువంటి గౌరవం చాలా గొప్పది. మంచి మర్యాద, మంచి గౌరవం చూపించాడు ఆయన. అది వాళ్ళు చెప్పాను కదా నిన్న, నాగబాబు గారు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా నేను లేరు ఆ మాట చెప్పారు. ఎందుకంటే వాళ్ళ తాలూకా చిరంజీవి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్. ఓకే ఓకే, చిరంజీవి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్ అది ఉండాలి సార్. అది ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, ఆయన ఫ్యాన్స్లో కూడా. నిన్న చూసారా, పొట్టి మామాని తను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో దిగాడు కదా, అతను ఎలా ఏడుస్తున్నాడు స్టేజ్ మీద చూసారు. అదే అప్పుడు ఆ క్రేజ్, అంత క్రేజు, అంత ఫాలోయింగ్, అంత మేనియా ఆయన పట్ల వాళ్ళు అలా సంస్కారమే సార్, అలా ఉండరు. సంస్కారమే, సభ్యత, సంస్కారము మనిషిని నిలబెట్టేది అవి రెండే. ఎక్కడ వరుణ్ తేజ్ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ఇతను అని అనిపించుకోవడం కానీ, ఈ రోజు వరకు మొన్నటి వరకు ఫ్లాప్లు వచ్చాయి వరుణ్ తేజ్కి. 6 ఏళ్ళుగా చెప్పుకోవడానికి ఇట్లేదు, కానీ ఎక్కడ కూడా ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా, టెంపర్ లూజ్ అవ్వకుండా, ఎవరిని బ్లేమ్ చేయకుండా, నో కంప్లైంట్స్, తనకు తనే ఓన్ చేసుకున్నాడు. ఏదే వాట్ ఎవర్ హి డిడ్. గాంధీ గారు చాలా హ్యాపీ. మరి దాని కంటిన్యూటీ ఉంటుందేమో, పార్ట్ 2 ఉంటే ఇంకా విజృంభించి చేయొచ్చు ఏమో. మరి లాస్ట్ షాట్ సార్ కూడా చెప్పారు కదా, ఒక సార్ కూడా ఇచ్చారు కదా టైటిల్, కెన్యన్ కనకరాజు. అదే కొరియన్ కనకరాజు, ఇదేమో కెన్యన్ కనకరాజు. ఎగ్జాక్ట్లీ. ఏమో ఇప్పుడు బాగుంది, దాన్ని అంత రక్తి కట్టించినప్పుడు ఏమన్నా రెండో కథ కూడా కట్టితే ప్రొలాంగ్ చేయడమే కదా. పార్ట్ 2 అంతే కొంచెం బిగుగా చేస్తే, దాన్ని పటిష్టంగా చేస్తే మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టచ్చు. ఫ్యాంటాస్టిక్. అయితే ఇప్పుడు ఈ పళ్ళ బురుసు ఎల్లుండి రిలీజ్. పళ్ళ బురుసు అంటే మీకు అర్థమైందా సార్? పెద్ద బ్రష్ పెట్టారు కదా స్టేజ్ మీద, పెట్టాము. అది పెట్టక ముందు మీరు మొదటిసారి పళ్ళ బురుసు అని విన్నప్పుడు మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? అసలు నాకు అర్థం కాలేదు. అదేంటని అనుకున్నా. అయితే తెలంగాణ మాండలికంలో బ్రష్, దాన్ని బురుసు అంటారు. బ్రష్ అంటే ప్రకృతి, బురుసు అంటే వికృతి, అంతే. బ్రష్ పోయి బురుసు అయింది. అదేలేండి. బురుసుతో పనులు తోముకున్నావురా, పో బురుసు తీసుకొని పోయి తోముకోపో అంటారు. అదేలేండి, కొన్ని మాటలు అలాగా అయిపోతాయి. కరెక్ట్. చాలా మందికి ఇప్పుడు ఎందుకంటే మొన్న అది ఎంత క్యాచీ అండ్ ఎంత ఈజీ పదం అంటే మాకు వెంటనే ఆకట్టుకునే పదం బురుసు, పళ్ళ బురుసు. అరే పళ్ళ బురుసు మీద సినిమా కూడా వస్తుంది అని అనుకుంటారు. అదేలేండి. కాదు, అదే నేను ఆశ్చర్యం ఏంటంటే ఇడుపు కాగితం మీద విపరీతమైన కాంట్రవర్సీ వచ్చేసింది. అది మీకేం అర్థమైంది? ఇడుపు కాగితం అంటే నాకు కొంత ఐ కుడ్ లిటిల్ సెన్స్. ఇడుపు అంటే విడిచేయడం అన్నది అర్థం అవుతుంది అంతే. ఇడుపు కాగితం అంటే ఇదేదైనా ఇది అంటే రెలింక్విష్మెంట్స్ అంటారు చూడండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పారంటే విడాకుల పత్రం. నేను అర్థం చేసుకున్నాను. రెలింక్విష్మెంట్ మీరు దాన్ని విడదీసి దానికి అనుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఇడుపు అంటే ఇది, పత్రం అంటే ఇది అని అనుకున్నారు. కాగితం అంటే ఇది అని అనుకున్నారు. ఇడుపు కాగితం అనే దానికి మనం చెప్పాలంటే విడాకుల పత్రం. పట్టు విడుపులు, పట్టుకోవడం, విడవంటే విడడం, ఇది విడుపు, కాగితం అంతే. అవును. ఈమెకు నాకు సంబంధం లేదు. అమావాస్య గ్రహణం లేకపోతే ఇవి ఉంటాయి చూడండి, పట్టు విడుపు అంటారు. అవును, పట్టు స్నానం, విడుపు స్నానం అని. సో ఆ విడిపోయింది. కాగితం అంటే ఇదేదో అలాంటిది, ఏదో రిలింక్విష్మెంట్స్ మీద ఆస్తి వివాదాలు కొంత కావాలని కూడా చేసేదే వల్ల. కానీ ఏది అంటే ఇది దీనికి ఆయన ఎవరో ఒక అతను ఏదో అడిగినట్టు కదా సార్, దీనికి మీరు సబ్ టైటిల్ పెడతారా ఏదో అడిగినట్టు కదా. అది ఏదో మొత్తానికి పెద్ద గొడవ అయిపోయి అది చాలా రచ్చ అయిపోయి, సినిమా ఏ టైటిల్, హిందీ సినిమా టైటిల్స్ అన్ని అందరికీ అర్థం అవుతాయండి. హిందీ సినిమా టైటిల్స్ అర్థం కావు కదా. ఇంగ్లీష్ టైటిల్స్, ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అని టైటిల్ ఉంది సార్ ఇంగ్లీష్. ఏంటి అర్థమైంది? బట్ సినిమా బాగుంది. ఒడిస్సీ ఎవరికి అర్థమైందండి? ఇప్పుడు దాన్ని ఎందుకు మీ రియాక్షన్ ఏంటి సార్ దాని మీద?
అసలు ఎంత లొల్లి జరిగింది దాని మీద. ఒక తెలంగాణ ఇప్పుడు మీకు పల్లపురుషు గురించి మీకు ఏమనిపించింది? ఏమనిపించలేదు నాకు. నిన్న స్టేజ్ మీద మాట్లాడుకున్న మాటలు, ఆ విధానం, డైరెక్ట్ మొన్న ఫంక్షన్ జరిగింది కదా, నాగార్జున గారు వచ్చారు. వచ్చినప్పుడు ఒక తెలంగాణ కల్చర్, మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్న వాటిలో మొన్న దేవాన వచ్చింది. ఒక తెలంగాణ మా ఎఫ్డిసి రామ్మోహన్ గారు ఆయన ఎప్పుడో మాట, మా భాషలో ఒక రాగం ఉంటుందండి అని చెప్తుంటారు. నిజంగానే అనిపిస్తుంది నాకు. దానిలోనే ఒక సోయిగా ఉంటుంది, ఒక హొయిల్ ఉంటుంది ఇది తెలంగాణ భాషలో. అవును, అది మా ఉత్తరాంధ్ర భాషలో కూడా ఒక స్లాంగ్, ఒక రాగం, ఒక వంపు, ఒక వయ్యారం, ఇవన్నీ ఉంటాయి భాషలో. సో దాని మీద నేను పల్లపురుషు అనగానే అదంతా విన్న తర్వాత తెలంగాణ మాండలికం, అవును, రూటెడ్ బ్రష్ ప్రకృతి, బురుసు వికృతి, అంతే అంతే సింపుల్. కానీ బ్రష్ వికృతి సాంస్క్రిట్ మాటలకు ఉంటాయి, అంటే ఇది ఇంగ్లీష్ మాట. అలా అనుకోవడమే బురుసు ఎలా మారింది అనడానికి దానికి ప్రకృతి, అది బ్రష్ అని చెప్పాను. అవునండి, అర్థమైంది. బ్రష్ బురుసుగా మారింది. అవును, మన వాళ్ళు రోడ్, ఇంగ్లీష్ లో వర్డ్ రోడ్, ROAD, రోడ్, తెలుగులో రోడ్డు అని డాక్ ఇన్ ద డా రాసి మరి అంక వాటిని గ్రామ్యాల్లో కలిసిపోయి చాలా ఇంగ్లీష్ మాటలు. అంతే సార్, అవును. సో దీని మీద అటువంటి ఇది ఎక్కడ రాదు. తెలిసిపోతుంది కదా సార్, తెలిసిపోతుంది కదా, అదేలేండి, అర్థమైపోయింది, చాలా మందికి అర్థమైపోయింది. ఏంటండి దాని ప్రత్యేకత, సినిమా ప్రత్యేకత? పల్లబురుసు మీద ఏంటి అసలు? వాట్ ఈస్ దట్ ఇమోషన్ సార్ పల్లబురుసు? అంటే దాంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి సార్. ఒక బురుసు ఒకటే, బ్రష్ ఒకటే కాదు, చాలా లేయర్స్ ఉన్నాయి. కానీ మనము పళ్ళబురుసు అని టైటిల్ పెట్టినాం కాబట్టి దాని మీద ఫోకస్ అయింది. ఓకే, అందరి దృష్టి దాని మీద పళ్ళబురుసు ఏమిటి, దాని మీద కథ ఏమిటి, ఒక సినిమా ఏమిటి అని అనుకుంటున్నారు. కానీ ఇక ఇంటర్నల్గా చాలా దాంట్లో ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఈ కథ తాలూకు ఇతివృత్తం, ఈ కథాంశం ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుకి రిలవెంట్ గా ఉన్నాయా ఊళ్ళల్లో, లేకపోతే ఒక పీరియడ్ ఫిల్మ్ కల్చర్ లో ఉంటుందా? లేటెస్ట్ ఎప్పటికప్పుడు, ఇప్పుడు రేపు కూడా ఉంటాయి అటువంటి టాపిక్సే సార్, అన్ని అటువంటి టాపిక్సే. మరి ఇప్పుడు జరుగుతున్న చర్చలన్నీ అవే కదా సార్. ఇప్పుడు ప్రతి మన కథలు లేవాలంటారు కానీ లక్షల కథలు ఉన్నాయి చేసుకుంటే. అవును, నాగరేంద్ర గారు అనౌన్స్ చేశారు కదా, ఏ దాంట్లోంచి ఒక కథ పుట్టవచ్చు సార్. ఒక పాయింట్ దొరికితే చాలు, సాగదీసి దాన్ని పెట్టేసేసుకుంటే కథ అయిపోతుంది. సినిమా డెఫినెట్గా ఆకట్టుకునే సినిమా అవుతుంది. కథ లేకపోవడం ఏంటి సార్? కరెక్ట్. ఒక్కటి ఎక్కడ జరుగుతున్నది అంటే దానికి రంగులు దిద్దడంలో, లేనిపోని భేషజాడకపోవడంలో, బడ్జెట్లు పెంచుకోవడంలో, ఇంకేదో అభిజాతానికి వెళ్ళడం వల్ల తప్పుదో పట్టిపోయి అవి దెబ్బతింటున్నాయి. కానీ నాకు తెలిసి మంచి కథలు చిన్న బడ్జెట్లో ప్రేక్షకుడు సినిమా హాల్కి వచ్చి చూసే విధంగా తీయవచ్చు సినిమాలు. అదే నా దృష్టిలో. అదే రేపు పళ్ళబురుసు డిసైడ్ చేస్తారు సార్. పళ్ళబురుసు చేస్తుంది, చాలా సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. కానీ మంచి రిలీజు కాబట్టి ఉండే ఇది మైలేజ్ కానీ ఫోకస్ కానీ. అదే వెంకటరామయ్య గారి తాలూకా కూడా ఈ సినిమా వీళ్ళ దృష్టిలో పడి ఉంటే అది కూడా చాలా సూపర్ హిట్ అయ్యేది. అదే, అవును సార్. కేవలం దానికి ప్రమోషన్ లేకపోవడం వల్లనే వెంకటరామయ్య దెబ్బతిన్నాడు. కానీ లేకుంటే మంచి సినిమా, ఆకట్టుకునే సినిమా. అంటే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రస్తావిస్తే డెఫినెట్గా ఆకట్టుకుంటాయి. ప్రతి మనిషి యొక్క గుండెను తాకేటువంటి సబ్జెక్ట్స్ మన దగ్గర కోకొల్లలు. అదే ఇప్పుడు మన తెలంగాణ మాండలికాల్లో, తెలంగాణ ప్రాంతాలలో అంటే కుగ్రామాలు, గ్రామాలు, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్లో ఇది ఒరిజినల్గా జరిగిన కథ అక్కడెక్కడో చోట అని చెప్పారు. అండ్ దివానా శ్రీకాంత్ ఒక చిన్న పాయింట్ మీద ఇన్స్పైర్ అయ్యి అతను కథ రాశాడు, చాలా బాగా చేశాడు సినిమా. ఇప్పుడు నాగార్జున గారు మొన్న అనౌన్స్ చేశారు, చిన్న మంచి ఒక పాయింట్ ఉన్న కొత్త పాయింట్ ఉంటే పట్టురండి, వీఆర్ దేర్, సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు తెలంగాణ సినిమా చాలా ఫ్లయింగ్లో ఉందండి. అవును సార్. తెలంగాణ టాలెంట్, పైగా మనకు తక్కువ బడ్జెట్ సార్, దానికి ఆర్టిస్టులు తక్కువలో వస్తారు. పెట్టుకుంటే మీ కౌంటర్ యాక్టర్ సుధాకర్ రెడ్డి గారు అసలు రెచ్చిపోయాడు మన స్టేజ్ మీద, అసలు మామూలుగా మాట్లాడలే. మీ ఎవరి క్యారెక్టర్ ఇంపార్టెంట్ సార్ దాంట్లో, మీరా అయినా? నేను హీరో అని చెప్తున్నాడు, ఆయన చెప్పుకుంటున్నాడు. మరి డైరెక్టర్ ఆయనకి ఏమైనా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఆయనంతే నాతో అంటున్నాడు, నాతోనే కదా అందరితో అంటున్నాడు. ఇది నేను నటించిన నేను హీరోగా చేసిన 3వ సినిమా చెప్పుకుంటున్నాడు.
మరి నాకైతే దాని మీద ఐడియా లేదు సార్. నేను చెప్పాను కదా, నా క్యారెక్టర్ వరకే నేను చూసుకుంటాను. మీరు మరీ బడాయిగాని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.